ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. శ్రీ పద్మ మహాపురాణం సృష్టిఖండం 46వ భాగం. ఈ విధముగా ఎంతో కష్టపడి సంపాదించిన ధనమును దేవతలకు, పితృదేవతలకు, బ్రాహ్మణులకు దానం చేసినచో అక్షయ ఫలమును పొందును. వ్యాపారంలో ఈ 2 గొప్ప దోషములు: 1 అన్యాయముగా కొనడము, 2 అన్యాయముగా అమ్మడము. బుద్ధిమంతుడు ఈ 2 దోషములను విడిచి ధనము సంపాదించవలెను. అలా చేయుట వలన అక్షయ ఫలమును పొందును. వ్యాపార దోషము కలుగదు. పుణ్యకర్మరతుడైన విప్రుడై వ్యవసాయమును అవలంబించవచ్చును. 4 ఎద్దులతో సగము దినము వ్యవసాయ పనులు చేయవలెను. 4 కాకపోతే 3 పనులు చేసుకోవచ్చును. మిగిలిన దినము వాటికి విశ్రాంతినివ్వవలెను. దొంగలు, క్రూర జంతువులు లేని చోట పచ్చిక బయళ్లలో వాటిని మేయించవలెను. వాటికి కావలసినంత గడ్డిని స్వయముగా పెట్టవలెను. ఎటువంటి ఇబ్బందులు లేని కొట్టమును వాటి కోసం నిర్మించవలెను. పేడ మూత్రము తినగా మిగిలిన గడ్డి మొదలైన వాటిని ప్రతిరోజు శుభ్రపరచవలెను. కొట్టములో ఎటువంటి వ్యర్థ మలిన పదార్థములు ఉండకూడదు. ఎందుకంటే అవి కొట్టములు దేవతలకు నిలయములు. తాను నిద్రించు మంచమును ఎలా ఏర్పరచుకొనునో అలాగే పశువుల కొట్టమును నిర్మించవలెను. వాటికి చలి, వేడి, గాలి, ధూళి లేకుండా ఉండునట్లు నిర్మించవలెను. ఎద్దును ప్రాణ సమానముగా చూసుకొనవలెను. తనకు వలనే ఎద్దుకు కూడా సుఖ దుఃఖములు కలుగును. ఈ విధముగా వ్యవసాయము చేయువాడు పాపమును పొందడు, ధనవంతుడగును. బలము లేనిది, ముసలిది, వ్యాధి వచ్చినది అయిన ఎద్దును వ్యవసాయమునకు ఉపయోగించినచో గోహత్యా దోషము కలుగును. బలమైన ఎద్దును ఒకవైపు, బలము లేని దానిని మరొక వైపు కట్టి వ్యవసాయము చేసినచో గోహత్యా దోషము పొందును. ఎద్దుకు సరి అయిన ఆహారం పెట్టకుండా, నీటిని ఇవ్వకుండా పని చేయించువాడు అవి తింటున్నచో అడ్డు తగులువాడు గోహత్యా దోషములను పొందును. సంక్రాంతి నాడు, పౌర్ణమి, అమావాస్య నాడు ఎద్దుల చేత వ్యవసాయం చేయించువాడు అనేక వేల గోవులను చంపిన పాపమును పొందును. ఇటువంటి దినములలో ఎద్దును పువ్వులతోనూ, కాటుకతోనూ, తైలములతోనూ పూజించినచో అక్షయ స్వర్గమును పొందును. ప్రతిరోజు ఎవరైతే గుప్పెడు గడ్డిని ఎద్దుకు పెట్టునో అతని పాపములన్నీయును నశించి అక్షయ స్వర్గమును పొందును. బ్రాహ్మణుడెంతో, గోవు అంత. వారిరువురి పూజ సమానమై మానవులలో బ్రాహ్మణుడు శ్రేష్ఠుడు. పశువులతో శ్రేష్టమైనది గోవు మరియు ఎద్దు. నారదుడు ఇలా పలికెను: ఓ బ్రహ్మదేవ, విప్రుడు బ్రహ్మముఖము నుంచి జన్మించాడు. మరి అతడు గోవుకు సమానమైనట్లగును. ఈ విషయమై నాకు గొప్ప సందేహము కలిగినది, తెలుపవలెను అనెను. అప్పుడు బ్రహ్మదేవుడు ఇలా పలికెను: బ్రాహ్మణుల గురించి, గోవుల గురించి ఒక సత్యమును నీవు వినవలెను. పూర్వము బ్రహ్మ నోటిలో నుంచి ఒక తేజోవంతమైన వస్తువు పుట్టుకకు వచ్చెను. దానిని 4 భాగములుగా విభజించెను. అవే వేదములు. అగ్ని, ఎద్దులు, గోవులు మరియు బ్రాహ్మణులు. మొదట వేదములు. అగ్ని పుట్టినవి, ఎద్దులు, బ్రాహ్మణులు తర్వాత పుట్టినవి. సర్వలోక స్థిరత్వము కోసం నేను 4 వేదములను సృష్టించాను. దేవతలకు సమర్పించే అవిస్సును అగ్ని స్వీకరించును. ఆ కార్యము యజ్ఞము చేయువాడు విప్రుడు. ఆ యజ్ఞము చేయుటకు కావలసిన నెయ్యిని ఇచ్చునది గోవు. అందువలన వీరందరూ ఒకే మూలము నుంచి వచ్చినవారు. ఈ 4 లేనిచో, గౌరవింపబడనిచో చరాచరములతో కూడిన ఈ ప్రపంచమంతా నశించును. లోకమంతా వీటి ఎందే ప్రతిష్ఠితమై ఉన్నది. వీరి స్వభావము బ్రహ్మ రూపమైనది. వీరు 4 బ్రహ్మమయులు. అందువలన దేవతలు, అసురులు కూడా గోవులను సదా పూజించవలెను. అది సమస్త కార్యములలో ఉపయోగపడును.
గోవులను సమస్త గుణములకు నిధిగా ఉద్భవించినది. గోవులు సకల దేవతా స్వరూపము. గోవులు సమస్త జీవులయందు దయ కలిగినవి. సమస్త లోకమునకు పోషణ కలిగించుటయే కార్యముగా వాటిని సృష్టించాను. అందుకే వాటికి ఒక జన్మలోనే మోక్షమును పొందును అని ఉత్తమమైన వరము నిచ్చాను. ఇచ్చట మృతి చెందిన గోవులన్నీ తక్షణమే నా లోకమునకు వచ్చును. వాటి దేహములో ఈసుమంత దోషము కూడా లేదు. గోవులు దేవీ స్వరూపము, ఎద్దులు దేవస్వరూపము. గోవు 3 శక్తులు కలిగినది. గోవుల అనుగ్రహము వలననే యజ్ఞములు నడుచును. గోమూత్రము, పేడ, పాలు, పెరుగు, నెయ్యి, పంచగవ్యములు అన్నీ పవిత్రమైనవే. అవి సమస్త లోకములను పావనము చేయును. వీటిని పాలు, పెరుగు, నెయ్యి మొదలగునవి తిన్నచో పాపముండదు. అందువలననే ధార్మికులు వీటిని ప్రతినిత్యము స్వీకరించవలెను. గోవు ఇచ్చే పదార్థములు అన్నీ పవిత్రములైనవి. ఈ ద్రవ్యములు లేని ఆహారము స్వీకరించువాడు అపరిశుద్ధుడు. అన్నము మొదలైనవి 5 రాత్రులు, పాలు 1 నెల, పెరుగు 20 రాత్రులు, నెయ్యి 1 నెల వాటి ప్రభావము చూపును. పంచగవ్యములు లేని ఆహారమును 1 నెల రోజుల పాటు స్వీకరించువానిని ప్రేతములు తినును. పాయసము పరమశుద్ధమైనది. తెల్లని సన్నని బియ్యముతో వండిన అన్నములో నెయ్యి వేసి తిన్నచో 1,000,000 గుణము ఫలము లభించును. విధి విధానముగా చేసిన అవిస్సును తిని చేసిన కార్యములన్నీ 1,00,000 రెట్లు ఫలమునిచ్చును. మాంసము లేని క్రియలలో ఏ ఫలమును పొందునో ఆ ఫలము గోవు పాలు మొదలైన వాటిలో లభించును. అందువలన ప్రతి యుగములోనూ గోవు ఎంతో ప్రశస్తమైనది. అన్ని వేళల అన్ని కార్యములలో ధర్మ అర్థ కామ మోక్షాలను లభింపచేయును అనెను. అప్పుడు నారదుడు ఇలా పలికెను. ఓ సర్వలోకేశ, గోవుల విషయములో ఏమి ఆచరించుట వలన ఏమి ఫలము లభించును? అది చేయు విధానము ఏమిటి? క్రమముగా చెప్పవలేను అని అడిగెను. అప్పుడు బ్రహ్మదేవుడు ఇలా పలికెను. గోవుకు ఒకసారి ప్రదక్షిణ చేసి నమస్కరించినచో సమస్త పాప విముక్తుడై స్వర్గమును పొందును. దేవతల గురువు బృహస్పతి వలెను, స్వామి అయిన నారాయణుని వలెను గోవు సదా నమస్కరింపదగినది. ఇంద్రుడు గోవుకు 7 సార్లు ప్రదక్షిణ చేసి ఐశ్వర్యమును పొందాడు. వేకువజామున నిద్రలేచి పాత్రలో నీరు నింపి గోవు వద్దకు తీసుకొని వెళ్ళి గోవు కొమ్ములను నీటితో కడిగి ఆ నీటితో ప్రోక్షించుకున్నచో అతను సిద్ధులు, చారణులు, మహర్షులు చేత సేవింపబడిన తీర్థములు ఎన్ని ఉన్నవో అన్ని తీర్థములలో స్నానము చేసిన ఫలమును పొందును. వేకువజాముననే లేచి స్నానము చేసి గోవును, నెయ్యిని, తేనెను, తెల్ల ఆవాలు, ప్రియంగువును, కుంకుమ పువ్వు ముట్టినచో అతడు పాప విముక్తుడగును. గోవులు పాలను, నెయ్యిని ఇచ్చును. నెయ్యికి గోవులే ఆధారం. గోవులు నేతి నదులు, గోవులు నేతి మడుగులు. ఇవి సదా మా ఇంటిలో ఉండునుగాక. నెయ్యి సదా నా అంగములన్నింటిలో ఉండునుగాక. నెయ్యి నా మనస్సులో ఉండునుగాక. గోవులు నా ముందు నా వెనుక సదా ఉండునుగాక. గోవులు నా దేహమంతటా ఉండునుగాక. గోవుల మధ్యలో నేను నివసింతునుగాక. ఎవరైతే ఆచమనము చేసి ఉదయము సాయంత్రము ఈ శ్లోకమును జపించునో అతని పాపములు నశించును, స్వర్గములో సుఖించును. గోవుల వలె విప్రుడు, విప్రుని వలె హరి వలనే గంగా పూజ్యులు. గోవులు మనుష్యులకు బంధువులు, మనుష్యులు గోవులకు బంధువులు. గోవులు లేని ఇల్లు బంధువులు లేని ఇల్లు. గోముఖములో వేదములు, వేదాంగములు, పదక్రమములు ఉండును. గోవు కొమ్ములలో హరికేశవులు సదా వసింతురు. పొట్టలో స్కందుడు, శిరస్సులో బ్రహ్మ, పణమందు శంకరుడు, కొమ్ములు చివర్లో ఇంద్రుడు, చెవులలో అశ్విని దేవతలు, కన్నులలో సూర్యచంద్రులు, పళ్ళలో గరుడ దేవుడు, నాలుక యందు సరస్వతి, అపానములో సమస్త తీర్థములు, గోమూత్రములో గంగా, చర్మరంధ్రములో ఋషులు, ముఖమునందు మరియు వెనుక భాగమునందు
ముఖము యొక్క వెనుక భాగమని కొందరు అనువదించారు. యముడు కుడివైపు, కుబేరుడు వరుణుడు ఎడమవైపు, యక్షులు మహాబలవంతులైన ముఖము మధ్యలో గంధర్వులు, ముక్కు చివరల ఎందు సర్పములు, గొరుసుల వెనుక భాగములో అప్సరలు, ఆవు పేడలో లక్ష్మి, గోమూత్రములో పార్వతీదేవి, కాలు చివరాలయందు కేచరులు, అంబా అను శబ్దంలో ప్రజాపతి, బ్రహ్మదేవుడు, గోవు పొదుగులలో 4 సముద్రములు వసించును. ఎవరైతే ప్రతిరోజు స్నానం చేసి గోవును ముట్టునో వారు సమస్త పాపముల నుండి విముక్తులగుదురు. గోధూళిని శిరస్సుపై ధరించువాడు పుణ్యతీర్థములలో స్నానము చేసిన ఫలమును పొంది సర్వపాప విముక్తుడు అగును. నారదుడు ఇలా పలికెను: ఓ గురుశ్రేష్ఠ పరమేష్ఠి, గోవుల ఎందు 10 వర్ణములున్నవి. నా ఎందు అనుగ్రహము కలిగినచో ఏ రకమైన గోవును దానము చేసినచో ఎటువంటి ఫలం లభించునో చెప్పవలేను అని అడిగెను. అప్పుడు బ్రహ్మదేవుడు ఇలా పలికెను: తెల్లని ఆవును బ్రాహ్మణునకు దానం ఇచ్చినచో మానవుడు చక్రవర్తి అగును. ప్రాసాదములలో వసిస్తూ నిత్య భోగములతో సుఖమును ఆనందమును పొందును. ధూమ్ర అంటే బూడిద వర్ణ గోవును దానమిచ్చినచో సంసారం నుంచి విముక్తిని పొంది పాప విముక్తుడై స్వర్గమును పొందును. కపిలవర్ణ గోవును దానము చేయుట వలన అనంతమైన ఫలమును పొందును. నల్లని ఆవును దానము చేసినచో ఎన్నడూ దుఃఖమును పొందడు. పాండువర్ణ అంటే తెలుగు ప్లస్ పసుపు వంటి తెలుపు ప్లస్ పసుపు వంటి వర్ణాలు గోవు దుర్లభం. అది బహుపుణ్యమును ప్రసాదించును. బంగారు వర్ణము కలిగిన గోవును దానము చేసినచో కులమును వృద్ధిపరచును. ఎర్రని కన్నులు గల ఆవును దానము చేయువాడు రూపవంతుడగును. ధనము కోరువాడు నల్లని గోవును దానము చేయవలెను. కపిల గోవును దానము చేసినచో సమస్త పాప విముక్తుడగును. బాల్యములో, యవ్వనములో, వృద్ధాప్యములో మనస వాచ కర్మణ చేసిన దోషములు రమించకూడని వారితో రమించుట వలన కలిగిన పాపము, మిత్రద్రోహము వలన పొందిన పాపము, వ్యాపారములో తూకములో చేసిన పాపములు, కన్య విషయములో మరియు గోవు విషయములో చెప్పిన అబద్ధము వలన కలిగిన పాపములు అన్నియు కపిల గోవును దానము చేయుట వలన నశించును. 10 యోజనముల విస్తీర్ణము కలిగి విశాలమైన తీరము కలిగిన అనేక జలచరములతో నిండిన లోతైన నది ఉన్న భూమి గోవు. అటువంటి గోవు పేయిని ఈనుచున్నప్పుడు కాళ్ళు 2 బయటకు వచ్చి తల ఇంకా బయటకు రాకమునిపే గోవును దానం చేయవలెను. ఈ విధముగా దానము చేసినచో భూమినంతటిని దానము చేసిన ఫలము లభించును. కొమ్ములకు బంగారు తొడుగులు తొడిగి వస్త్రములను ధరింపచేసి సర్వాలంకార భూషణములతో వెండి గొలుసులతో తామ్రవర్ణ పుష్పము కలిగిన కపిల గోవును గంధ పుష్పములతో అలంకరించి వేదపారంగతుడైన బ్రాహ్మణునకు దానము ఇయ్యవలెను. అలా దానము చేసిన వారు సమస్త పాప విముక్తుడై విష్ణులోకములో శాశ్వతముగా నివసించును. పాత్రుడైన బ్రాహ్మణునకు చేసే దానము వలన చిక్కటి పాలతో నిండిన నదులు, కామఫల వృక్షములు, బంగారు ప్రాసాదములు ఉన్న లోకమునకు వెళ్ళును. 10 గోవులు ఉన్నవాడు 1 గోవును దానము చేసినను, 1000 గోవులున్నవాడు 10 గోవులను దానమిచ్చినను ఒకే ఫలమును పొందును. పితృదేవతలను ఉద్దేశించి ఏ మానవుడు 1 ఎద్దును సమర్పించునో అతని పితృదేవతలు విష్ణులోకములో యథేచ్ఛగా సంచరింతురు. గోవును దానము చేయువాడు దాని శరీరముపై ఎన్ని వెంట్రుకలు ఉండునో అన్ని సంవత్సరములు స్వర్గమును అనుభవించును. గోవు తోకతో పైకి విసిరిన నీరు పితృదేవతలకు 1000 సంవత్సరములు అమృతముగా పరిణమించును. తల్లి మరణించి తండ్రి బతికి ఉన్నచో ఆ పుత్రుడు చందనముచే లేపితమైన గోవును దానము చేసినచో అతడు పితృరుణమును నుంచి విముక్తుడగును. శాశ్వత స్వర్గమును పొంది
ఇంద్రభోగములను అనుభవించును. మంచి ప్రాయము కలిగి పాలనిచ్చి దూడలను ఈనే పాడి ఆవు శుభకరమైనది అని చెప్పబడినది. మంత్రపూర్వకముగా అటువంటి గోవును దానము చేయుట వలన భూమిని దానము చేసిన ఫలము లభించును. అతడు 100 క్రతువులను చేసి ఇంద్రుని వంటి వాడై 100 కులములను ఉద్ధరించును. ఆవును దొంగలించినప్పుడు ఆవు లేక దూడ మరణించినచో పురుగులతో నిండిన బావిలో ప్రళయకాలము వరకు ఉండును. గోవులను బాధించువాడు పితృదేవతలతో పాటు కౌరవ నరకములో పడును. ప్రళయకాలము వరకు అక్కడే ఉండును. గోవులు మేయు స్థలమును నాశనము చేయువాడు, కొట్టములను నాశనము చేయువాడు శాశ్వత నరకమును పొందును. ఈ కథను చెప్పువాని పాపములన్నీయూ నశించి స్వర్గమును పొందును. పుణ్యప్రదమైన ఈ కథను విన్నవాని 7 జన్మల పాపములు తక్షణమే నశించును. నారదుడు ఇలా పలికెను. ఏ ఆచారము వలన విప్రుని బ్రహ్మ తేజస్సు వృద్ధి చెందుతుంది? ఏ ఆచారము వలన అతని తేజస్సు క్షీణిస్తుంది అని అడిగెను. అప్పుడు బ్రహ్మదేవుడు ఇలా పలికెను. రాత్రి అంశ ఉన్నప్పుడే మంచము మీద నుంచి లేచి పుణ్యవంతులను దేవతలను స్మరించవలెను. గోవింద మాధవ కృష్ణ హరి దామోదర నారాయణ జగన్నాథ ఆజ విభు అని వాసుదేవుని స్మరించవలెను. సరస్వతి మహాలక్ష్మి సావిత్రి వేదమాత బ్రహ్మ భాస్కర చంద్ర దిక్పాలకులు గ్రహములు శంకరుడు శివుడు శంభుడు మహేశ్వరుడు గణేశుడు స్కందుడు గౌరీ భగీరథి శివ వీరిని స్మరించవలెను. నలమహారాజు జనార్దనుడు వైదేహి యుధిష్ఠిరుడు వీరు పుణ్యశ్లోకులు. అశ్వత్థామ బలి వ్యాసుడు హనుమంతుడు విభీషణుడు కృపుడు పరశురాముడు వీరు 7 చిరంజీవులు. ఎవరైతే తెల్లవారుజామున వీరిని స్మరింతురో వారికి బ్రహ్మహత్యాది దోషముల నుండి విముక్తుడగును. రోజుకొకసారి స్మరించినను సమస్త యజ్ఞముల ఫలము లభించును. 1,00,000 గోవులను దానము చేసిన ఫలము లభించును. అనంతరము శుచి అయిన ప్రదేశములో మలమూత్రములను త్యాజించవలెను. పగటిపూట ఉత్తరాభిముఖముగను రాత్రిపూట దక్షిణాభిముఖముగను మలమూత్రములను విడువవలెను. ఆ తరువాత అత్తి చెట్టు మొదలైన వాటి కొమ్మలతో పండ్లు తోముకోవలెను. ఆ తరువాత సంధ్యావందనము నందు ఆసక్తుడు కావలెను. బ్రాహ్మణుడు ఉదయాన్నే రక్తవర్ణము, మధ్యాహ్నము తెలుపు వర్ణము, సాయంకాలము కృష్ణవర్ణము కలిగిన సరస్వతిని యథావిధిగా ధ్యానించవలెను. అటు తర్వాత తనకున్న జ్ఞానము ప్రకారము స్నానము చేయవలెను. అంగములన్నింటినీ ప్రక్షాళనము చేసుకొని మన్నుతో లేపనము చేసుకొనవలెను. మన్నును తల, పన, ముక్కు, హృదయము, కనురెప్పలు, చేతులు, పక్కలు, నాభి, ముడుకులు, 2 పాదముల యందు లేపనము చేసుకొనవలెను. లింగమునందు 1 సారు, గుదమునందు 3 సార్లు, ఎడమ చేతి యందు 10 మార్లు, 2 చేతులను 7 మార్లు మన్నును లేపనము చేసుకొనవలెను. అలా చేయుట వలన అతడు శుద్ధుడగును. గుర్రములు, రథములు మరియు విష్ణువుచే ముట్టబడిన భూమిలోనున్న మన్ను నేను చేసిన పాపములను నాశనము చెయ్యి. ఈ మంత్రము చెప్పి ఎవరు దేహమునకు మన్నును పూసుకొని స్నానము చేయుదురో వారి పాపములన్నీయును నశించి శుచి అగుదురు. అనంతరము వైదిక మంత్రములను చెప్పుకొని నదిలోనో బావిలోనో కొలనులోనో సముద్రములోనో మరెక్కడైనా స్నానము చేయవలెను. పూర్తిగా మునిగి స్నానము చేయుట ఉత్తమము. లేనిచో నీరును బావిలో నుంచి చేది స్నానము చేయవచ్చును. అది కుదరని పక్షములో బిందెలలో నీటితో స్నానము చేసి పాప ప్రక్షాళన చేసుకోవలెను. ప్రాతః స్నానము మహాపుణ్యకరము, పాపములన్నింటినీ నాశనము చేయును. ఈ విధముగా చేయు బ్రాహ్మణుడు విష్ణులోకంలో సుఖించును. ప్రాతః సంధ్యాకాలం కంటే ముందు సుమారు 4 దండముల కాలము నీరు అమృతము పితృదేవతలు ఆ నీటిని స్వీకరింతురు. ఆ తరువాత 2 గడియల కాలము 1 యామము పూర్తి అయినంత వరకు నీరు తేనెతో సమానము. అది పితృదేవతల ఆనందమును వృద్ధి చేయును.
అప్పటి నుంచి 1.5 యామముల కాలము నీరు పాలకు సమానము. 4 దండముల కాలము నీరు క్షీరము వలె ఉండును. ఆ తరువాత 3 ప్రహారముల కాలము కేవలము నీరుగా ఉండును. ఆ తరువాత సూర్యుడు అస్తమించునంత వరకు నీరు రక్తమయము. 4వ ప్రహారములో చేయు స్నానము తర్పణాదులు రాక్షసుల పాలగును. సమస్త సిద్ధులను కలిగించుటకు పూర్వము నేను జలమును సృష్టించాను. దానిని కాపాడుటకు యక్షులను నియమించాను. వేరే లోకాలను చేరిన పితరులు దీనిని పొందరు. వారు ఆ నీటిని దానిని పొందవలెనన్నచో భూలోకములోనున్న తమ బంధువుల వలనని అది సాధ్యము. అందువలన పుత్రులు, మనుమలు, దౌహిత్రులు, బంధువులు, ఇతరులు పితృవ్రతులై తర్పణాలు సమర్పించవలెను. నారదుడు ఇలా పలికెను: ఓ దేవేశ, జలమునకు దేవత ఎవరు? తర్పణము చేయు విధానము ఏమిటి? నాకు అర్థమగునట్లు సత్యమును చెప్పవలేను అనెను. అప్పుడు బ్రహ్మదేవుడు ఇలా పలికెను: నీటికి దేవత విష్ణువు అని సమస్త లోకములు కీర్తించును. నీటి వలన పావనుడైన వానికి విష్ణువు మంగళమును కలిగించును. నోరు నిండునంత నీటిని త్రాగువాడు పవిత్రుడగును. ఆ నీటికి దర్భను చేర్చినచో అది అమృతము కంటెను అధిక ప్రభావము కలిగినదగును. ఎందుకంటే దర్భ సమస్త దేవతలకు స్థానముగా పూర్వము నేను సృష్టించాను. దర్భమూలము బ్రహ్మ, దర్భ మధ్యమము విష్ణువు, దర్భ చివరలయందు శంకరుడు ఉందురు. స్తోత్రము కాని మంత్రము కాని పఠించినప్పుడు చేతిలో దర్భను ధరించి పఠించినచో 1000 రెట్లు అధిక ఫలమును పొందును. దానిని ఈ విధముగా తీర్థములో పఠించినచో 1000 రెట్లు అధిక ఫలమును ఇచ్చును. దర్భలు దర్భ, కాశ, దూర్వ, యవపత్ర, ఘరిక, బల్వజ, కమలములు అని 7 విధములు. ఇవి వరుసగా ఒకదానికంటే ఒకటి శ్రేష్టము. మంత్రము చెప్పకుండా చేయు స్నానం వ్యర్థము. నువ్వులను ముట్టుట వలన నీరు అమృతము కంటే రుచికరముగా ఉండును. అందువలన బుద్ధిమంతుడు పితృదేవతలకు నువ్వులతో కూడిన జలముతో తర్పణాలు చేయవలేను. కేవలము 10 నువ్వు గింజలతో పితృదేవతలు సంప్రీతులగుదురు. అజీర్ణ భయము వలన వారు ఎక్కువగా కోరుకోరు. నువ్వులు కలిసిన నీటితో తర్పణము చేయువాడు తన 2 వంశములను తరింపచేసి బ్రహ్మస్థానమును పొందును. ఉగాది అమావాస్య నాడు తప్పక నియమ పూర్వకముగా తర్పణాలు అర్పించుట వలన, నాశరహితమైన అమావాస్య నాడు తర్పణము చేయుట వలన, వర్ష ఋతువులలో దీపదానము చేయుట వలనను, నల్లని ఎద్దును వదులుట వలనను పితృరుణము నుంచి విముక్తుడగును. 1 సంవత్సర కాలము అమావాస్య నాడు పితృదేవతలకు నువ్వులతో తర్పణము చేయువాడు ఘనాధిపత్యమును పొందును. దేవతలచే గౌరవింపబడును. యుగాదులలో పితృదేవతలకు తర్పణాలు సమర్పించినచో అమావాస్య ఫలము కంటే 100 రెట్లు అధిక ఫలమును పొందును. ఉత్తరాయణ దక్షిణాయన పుణ్యకాలములలోనూ పౌర్ణమి అమావాస్యలలోనూ పితృదేవతలకు తర్పణములు చేసినచో స్వర్గములో సుఖించును. సూర్య చంద్ర గ్రహణ కాలమునందును మన్వంతర దినములందును పుణ్యతీర్థములందును గయా మొదలైన పుణ్యక్షేత్రములందును తర్పణాలు సమర్పించినచో వైకుంఠమును పొందును. పుణ్యదినాలలో తర్పణాలు అర్పించువాడు మొదట దేవతలకు తర్పణాలు ఇవ్వవలెను. అప్పుడు అతనికి పితృదేవతలకు తర్పణాలిచ్చు అధికారమును పొందును. శార్ధకాలములోను భోజన కాలములోను ఒకే చేత్తో తర్పణాలు ఇవ్వవలెను. మిగిలిన కాలములలో 2 చేతులతో తర్పణాలు ఇవ్వవలెను. అది సరి అయిన విధానం. దక్షిణముఖుడై శుచి అయి పేరు గోత్రములు చెప్పుకొని తృప్తులు కండి అని పలుకుతూ తర్పణాలు ఇవ్వవలెను. ఎందుకు చేస్తున్నామని తెలియకుండా తెల్ల నువ్వులతో తర్పణాలు ఇచ్చుట మరియు తాను నీటిలో ఉండి నేల మీద తర్పణాలు వదిలినను నేల మీద నిలబడి నీటిలో
ఆ తర్పణాలు వ్యర్థము, అది ఎవరికీ చెందదు. తడి బట్టలతో మడిగా అని అర్థం. తర్పణాలు ఇచ్చినచో దేవతలు పితృదేవతలు తృప్తులగుదురు. చాకలివాడు ఉతికి తెచ్చిన బట్టలు అశుద్ధమైనవి, స్వహస్తాలతో ఉతికిన బట్టలే శుద్ధమైనవి బుధులు చెప్పుదురు. పొడిబట్ట ధరించి చేసి తర్పణాల కంటే తడిబట్ట ధరించి చేసే తర్పణాల వలన పితరులు 10 రెట్లు ఎక్కువ ప్రీతి చెందుదురు. స్నానము, సంధ్యావందనము, తర్పణాలు రాతిపైన ఇనుప పాత్రలోనూ లేక రాగి పాత్రలోనూ చేసినచో 100 రెట్లు అధిక ఫలమును పొందుదురు. వేలికి వెండి ఉంగరమును ధరించి తర్పణము చేసినచో 1,00,000 రెట్లు ఫలమును పొందుదురు. అలాగే ఉంగరపు వేలికి బంగారు ఉంగరమును ధరించి తర్పణాలిచ్చినచో 1,00,000 కోట్ల అధిక ఫలమును పొందును. ఖడ్గకమును బొటనవ్రేలు చూపుడు వ్రేలితో పట్టుకొని రత్నమును ఉంగరపు వేలి యందు ధరించి తర్పణాలిచ్చినచో అక్షయ ఫలమును పొందును. స్నానమునకు వెళ్ళువానిని చూసి దేవతలు పితృదేవతలు దప్పికతో నీరు త్రాగవలేనని గాలి రూపములో వానిని అనుసరింతురు. స్నానమైన పిదప బట్టలను పిండినచో వారు నిరాశతో వెనక్కి వెళ్ళుదురు. అందువలన పితృతర్పణాలకు ముందు బట్టలను పిండకూడదు. శరీరములోనున్న 3.5 కోట్ల రోమముల నుంచి తీర్థములు ప్రవహించును. అందువలన తర్పణములకు ముందు బట్టలను పిండరాదు. తలపై ఉన్న నీరును దేవతలు, గడ్డముపై ఉన్న నీటిని పితృదేవతలు, గంధర్వులు, కంటి నుంచి మిగిలిన దానిని సమస్త ప్రాణులు స్వీకరింతురు. దేవతలు, పితృదేవతలు, గంధర్వులు, మిగిలిన జంతువులు కేవలము స్నానము చేయుట వలన తృప్తి చెందును. స్నానము చేయుట వలన పాపము నశించును. ప్రతిరోజు స్నానము చేయువాడు పురుషులలో శ్రేష్ఠుడు. అతడు పాప విముక్తుడై స్వర్గములో సుఖించును. స్నానము తర్పణములతో ముగియునని దేవతలు ఋషులు చెప్పుదురు. అనంతరము దేవతలను పూజించవలెను. గణేశుని పూజించువానికి విఘ్నములుండవు. ఆరోగ్యమునకు సూర్యుని, ధర్మమోక్షములకు మాధవుని, కోరిన కోరికలు తీరుటకు శివుడిని, చండికను పూజించవలేను. ఆ తరువాత వైశ్వాదేవమును, నిత్య యజ్ఞమును పూజించి అగ్నిహోత్రములో నివేదన సమర్పించవలెను. అనంతరము ఔపాసనము అగ్నికార్యమును చేసి బ్రహ్మయజ్ఞాదులను చేసి బ్రాహ్మణులను తృప్తిపరచవలెను. దేవతలను సర్వప్రాణులను తృప్తిపరచవలెను. ఇలా చేసినచో అతడు స్వర్గమునకు వెళ్ళును, సంసారమును పొందడు, సమస్త కోరికలు సిద్ధించును. అందువలన నిత్య కర్మలను తప్పక ఆచరించవలెను. నారదుడు ఇలా పలికెను. తండ్రి, మానవుని వలె దేవతలు పితృదేవతలు నీటిని ఎందుకు పొందరు అనెను. అప్పుడు బ్రహ్మ ఇలా పలికెను. పూర్వము సర్వదేవతా రూపమైన నీటిని సృష్టించి దానికి రక్షణగా ధనుర్ధరులైన యక్షులను నియమించాను. ఆ ఆజ్ఞగా వారు పితృదేవతలను దేవతలను అక్కడికి రానివ్వరు. మానవులు, పశువులు, పక్షులు, కీటకములు, భూలోకములోని ఇతర ప్రాణులను మాత్రము వారు ఏమీ చెయ్యరు. మానవలోకములో పుట్టినవారు తర్పణాదులు సమర్పించి దేవలోకమునకు వెళ్ళుదురు. స్నానము చేయనివాడు మలమును తినును. జపము చేయనివాడు చీము నెత్తరు తినువాడగును. తర్పణములు చేయకుండా తినువాడు పితృదేవతలను వధించిన వాడగును. దేవతలను పూజించనిచో బ్రహ్మహత్యా పాతకము కలుగును. సంధ్యావందనము చేయనివాడు సూర్యుని వధించిన పాపమును పొందును. నారదుడు ఇలా పలికెను. బ్రాహ్మణుడు ఆచరించవలసిన ఆచారమును కర్మలను మిగిలిన వారు ఆచరించవలసిన కర్మలను నాకు చెప్పవలేను అని అడిగెను. అప్పుడు బ్రహ్మ ఇలా పలికెను. ఆచారము వలన ఆయుష్షు, ధనము, స్వర్గము, మోక్షము లభించును. అమంగళమును నశింపచేయును. ఆచారము లేనివాడు నిందితుడగును, దుఃఖమును పొందును, వ్యాధిగ్రస్తుడగును, అల్పాయుష్కుడగును, నరకమును పొందును. ఆచారము గురించి చెప్పెదను, శ్రద్ధగా విను. ఆవు పేడతో ఇంటిని అలకవలయును. అనంతరము చెక్క పీఠమును, పాత్రలను, రాతి పలకలను శుభ్రపరిచి అంటే కడుగవలయును. బూడిదతో కంచు పాత్రలను, చింతపండుతో రాగి పాత్రలను,
నూనెతో రాతి పాత్రలను, చెక్క పాత్రలు, పీఠము మొదలగునవి ఆవు తోక వెంట్రుకలతోనూ శుభ్రపరచవలెను. వెండి బంగారములు నీటితో శుభ్రమగును. ఇనుప పాత్రలు మంటలో కాల్చుట వలన శుభ్రమగును. తవ్వుట, కాల్చుట, అలుకుట, కడుగుట మరియు వర్షము వలన అశుద్ధమైన భూమి శుద్ధి అగును. తేజస్సు కలిగిన మణులు, రాతి పాత్రలు మొదలగునవి శుభ్రమగును అని ముందే చెప్పాను. మంచము, భార్య, పిల్లలు, వస్త్రము, జంధ్యము, కమండలము తనకు చెప్పిన శుద్ధి వలన శుద్ధమగును. ఒకే వస్త్రము ధరించి భోజనము చేయరాదు, స్నానము చేయరాదు, మరొకరి స్నాన వస్త్రమును ధరించరాదు. కురులను దువ్వుకొనుట, వల్లను తోముకొనుట ఉదయాన్నే చేయవలెను. గురువులకు నిత్యము నమస్కరించవలెను. కాళ్ళు, చేతులు, నోరు కడుగుకొని భోజనము చేయవలెను. ఇలా చేసినవాడు 100 సంవత్సరములు జీవించును. దేవతలు, గురువులు, స్నాతక ఆచార్యులు, గురువు వద్ద విద్యాభ్యాసము ముగించిన పెద్దలు, దీక్షితులు, విప్రులు ఆజ్ఞను మీరి ప్రవర్తించరాదు. వారికి దగ్గరకు వెళ్ళరాదు, దూరములోనే ఉండవలెను. గోగణాలు, దేవతలు, విప్రులు నెయ్యి, తేనె, 4 దారుల కూడలి ప్రసిద్ధమైన వృక్షములను కుడివైపు ఉండునట్లుగా వెళ్ళవలెను. బ్రాహ్మణుడు గోవు మధ్యలో నుంచి, అగ్ని బ్రాహ్మణుల మధ్యలో నుంచి, దంపతుల మధ్యలో నుంచి వెళ్ళరాదు. వెళ్ళినచో స్వర్గవాసి అయినను పతితుడగును. భోజనము చేస్తూ చెయ్యి కడుగుకోకుండా అగ్నిదేవుని, బ్రాహ్మణుని, గురువును తలను ఏ పుష్పవృక్షము లేక మొక్కను, అత్తి మొదలైన యజ్ఞ వృక్షములను ముట్టరాదు. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములను చూడరాదు. యజ్ఞములోని 3 అగ్నులను చూడరాదు. బ్రాహ్మణుడు గురువుని, దేవుని, యతిని, యోగిని, ధర్మమును ఉపదేశించు ద్విజుని చూడరాదు. నదీ తీరములోను, సాగర తీరములోను, యజ్ఞమునకు ఉపయోగించు చెట్ల మూలములందు, ఉద్యానవనములోను, పూల తోటలోను, నీటిలోను మలమూత్రములను విడువరాదు. బ్రాహ్మణుని ఇంటిలోను, పశువుల కొట్టములోను, రమ్యమైన రాజమార్గములందు మంగళవారము నాడు క్షౌరము చేసుకోకూడదు. పళ్ళలోను, గోళ్లలోను, నోటిలోను మలము, మురికి ఉండరాదు. ఆదివారము మరియు మంగళవారం నాడు తైలాభ్యంగన స్నానము చేయరాదు. తన శరీరముపై పెట్టుకొని వాయిద్యములను వాయించరాదు. గురువు ఆసనముపై కూర్చొనరాదు. గురువు బ్రాహ్మణుడు, తపస్వి, కుంటి, గ్రుడ్డి, స్త్రీ మరియు దేవుని సొమ్మును అపహరించరాదు. బ్రాహ్మణుడు గోవు, రాజు, రోగి, బరువు ఎత్తుకొనినవాడు, గర్భిణి మరియు బలహీనునకు దారి వదలవలేను. రాజు, బ్రాహ్మణుడు మరియు వైద్యునితో వాదించకూడదు. బ్రాహ్మణుడు గురుపత్ని దగ్గరకు వెళ్ళరాదు. పతితుడు, కుష్ఠువ్యాధిగ్రస్తుడు, చండాలుడు, గోవును తినువాడు, తిరస్కృతుడు, మూర్ఖుడు, దుష్టశ్రీ, చెడు ప్రవర్తన గల స్త్రీ, సదా జగడము చేయు స్త్రీ, అపవాదము కలిగించు స్త్రీ, శీలము లేనిది, సిగ్గు లేనిది, వీరితో సంబంధము ఉండరాదు. అశుచి అంటే ముట్టు కలిగిన గురుపత్నికి నమస్కారం చేయరాదు, ముట్టరాదు. ఒకవేళ ముట్టినచో స్నానము చేయవలేను. గురుపత్నితో ఆటలాడరాదు. ఆమె మాటలను వినవలేను, కానీ ఆమెను చూడరాదు. పుత్రుని భార్య, సోదరుని భార్య, గురుపత్ని తన పుత్రిక, ఇతర యువతులను చూడరాదు, ముట్టరాదు. వారితో ఎక్కువగా మాటలాడరాదు. కన్నులు ఎగరవేయడము వంటివి చేయరాదు. పొట్టు, బొగ్గు, దుమ్ములు, భస్మము, పత్తి విత్తనాలు, నిర్మాల్యము, చితి కోసం ఉన్న కట్టెలు, చితి వీటిపై కాలు పెట్టకూడదు. ఎండు చేపలు, దుర్వాసన వచ్చుచున్న చేపలు, ఎంగిలి పదార్థములను, ఇతరుల కోసం వండిన పదార్థములను తినరాదు. అయోగ్యులతో తిరగరాదు, నిలబడును కూడదు. దీపపు నీడలోను, చిబీవక వృక్ష ఛాయలోను క్షణకాలం కూడా ఉండరాదు. శుచిలేని వారు, పతితులు, కోపిష్ఠులు వీరితో మాటలాడరాదు. మాటలాడినచో రౌరవ నరకమునకు వెళ్ళును. తనకంటే చిన్నవారైన మామలకు
బాబాయిలకు నమస్కరించరాదు. కాని వారు వచ్చినప్పుడు ఆసనము ఇవ్వవలేను. తైలము పూసుకొనినవాడు, అశుచిగా ఉన్నవాడు, తడిబట్టలు ధరించినవాడు, వ్యాధిగ్రస్తుడు, బరువు మోస్తున్నవాడు, భోజనము చేసి చెయ్యి కడుగుకొనని వాడు, యజ్ఞము పూజ మొదలైనవి చేయించుచున్నవాడు చెడ్డవాడు, స్త్రీలతో సల్లాపము చేయువాడు, పువ్వులు దర్భలు పట్టుకొనినవాడు వారికి నమస్కరింపరాదు. తలను చెవులను బట్టతో చుట్టుకొని నీటిలో నించుని శిఖను కట్టుకోకుండా, కాళ్ళు కడుగుకోకుండా, దక్షిణముఖముగా, జంధ్యము లేకుండా, పైవస్త్రము లేకుండా, నగ్నముగా పంచెను కట్టుకోకుండా ఆచమనము చేయరాదు. ఆచమనము చేసినను అతడు శుచివంతుడు కాదు. మొదట ఆచమనము తరువాత 3 వ్రేళ్లతో చిటికిన వ్రేళ్ళు బొటన వ్రేలు విడిచి నోటిని స్పృశించవలేను. తరువాత చూపుడు వ్రేలు బొటన వ్రేలి కొనలతో ముక్కు చివర ముట్టవలేను. తరువాత బొటన వ్రేలు ఉంగరపు వేలితో కొనలతో కన్నులను స్పృశించవలేను. తరువాత చిటికిన వ్రేలు బొటన వ్రేలి కొనలతో చెవులను స్పృశించవలేను. బొటన వ్రేలితో నాభిని స్పృశించవలేను. బొటన వ్రేలితో నాభిని స్పృశించవలేను. అరచేతితో హృదయమును స్పృశించవలేను. అన్ని వ్రేళ్ల చివరలతో తలను స్పృశించవలేను. భుజములను చేతి చివరలతో స్పృశించవలేను. ఈ విధముగా ఆచమనం చేసినచో అతడు శుద్ధుడగును, పాప విముక్తుడై స్వర్గమును పొందును. మరికొన్ని విషయములు వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.